మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలుస్తుంది. ఎలక్షన్స్ కి మూడు రోజులు మాత్రం మిగిలి ఉంది. అయితే ప్రచారంలో రోజుకో రకంగా పిఠాపురం నియోజకవర్గంలో సెలబ్రిటీస్ అయితే ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నాం. కంగారు పడకండి. పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కాదు, జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. సేమ్ పవన్ కళ్యాణ్ గారి ఫీచర్స్ తోనే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఒక వ్యక్తి అయితే మన దగ్గర ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జూనియర్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకి ప్రచారం చేస్తున్నారు. ఒకసారి మనం జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉంది సార్ పిఠాపురం ప్రజల స్పందన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పట్ల ఏ విధంగా ఉంది? పిఠాపురం ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ ఎక్కడ చూసినా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. తిరిగిన ప్రతిసారి కూడా జనసేన పార్టీకి ప్రమాదం పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం తాలూకు వాళ్ళు చూసినటువంటి అవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరులు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, గుడ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఆలోచించే వ్యక్తి కదండి. సో డెఫినెట్గా మేము జనసేన పార్టీ గెలుస్తుంది. గెలిచిపోయినట్టే మేము ఎప్పుడు కూడా ఇది క్యాంపెయిన్గా మేము ఫీల్ అవ్వడం లేదు. ఒక సెలబ్రేషన్స్కి అటు రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ మేము కలిసిపోవడం, రాబోయే జూన్ 4వ తారీఖున జరగబోయే పండుగకి ఒక సింబాలిక్గా వచ్చామంటే. ఇదే పిఠాపురం ప్రజలు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి లక్ష అంటున్నారు. నిజంగా పిఠాపురంలో 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తుంది? డెఫినెట్గా వస్తుందండి. 1,00,000 మెజారిటీ వన్ సార్ అంటే ఉంటారు, 1 man's courage మేక్స్ ద మెజారిటీ. మేము గెలిచాము, అది 1,00,000 అనేది గెలిపి మాట్లాడుతుంది. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. నేను ఎన్ని మాట్లాడినా గెలుపు అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత, జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఆ రోజు ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానిస్తే కానీ మీరు ఆయన రూపురేఖల్లో రెడీ అవడం అనేది జరగదు. అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం పట్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? విమర్శించడం అనేది అది అభినందించడం, విమర్శించడం అనేది వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క నైపుణ్యం ఏమంటారు జీవన శైలి బట్టి ఉంది. కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు, కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ రాజకీయంగా చేసే విమర్శలన్నీ కూడా ఎస్పెషల్లీ కళ్యాణ్ గారు నాయకులు వాళ్ళు తెలిసి తెలియని చిన్నపిల్లలు చేసే అల్లరి ఏమన్నా చేష్టలు అంటే దాన్ని మేము అంతగా తీసుకునేది ఏంటో తెలుసు ప్రజలకి. ఓన్లీ అభివృద్ధి, రాష్ట్రం బాగుండాలని పడే తపనలో అనేక రకాలమైన కొన్ని నిర్ణయాలు తప్పదు. ఆ నిర్ణయాల్ని వాళ్ళు అర్థం చేసుకోలేక మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు తల్లి పిల్లలు అల్లరి చేసినప్పుడు కొట్టదు ప్రతిసారి. తెలిసి తెలియక అంటున్నాడు ఊరికి. దీన్ని కూడా మేము అంత పట్టించుకోలేదు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ్ముడిని ప్రజల్లో ఖచ్చితంగా గెలిపించండి. సినిమాల్లో తనకి ఆసక్తి లేకపోయినా సినిమాల్లోకి వచ్చారు, రాజకీయాల్లోకి మాత్రం తన ఆసక్తితోనే వచ్చారు. ఖచ్చితంగా తమ్ముడిని అసెంబ్లీకి పంపించి ఆశీర్వదించండి, మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ప్రజలను ఉద్దేశించి 2 రోజుల క్రితం ఒక వీడియో విడుదల చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? చిరంజీవి గారి మెగాస్టార్ గారు రాజకీయంగా అనుభవం ఉన్నవారు, కేంద్ర మంత్రి పనిచేసి తర్వాత కళ్యాణ్ సార్ రాజకీయాల్లో తను ఇష్టమైనటువంటి ఒక పని చేస్తున్నప్పుడు అన్నయ్యగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చారు. తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నా సమాజానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారని నమ్మడం అది చాలా గొప్ప విషయం. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అవి వ్యక్తిగతంగా కళ్యాణ్ సార్ని బాధపరచడం, ఈ యొక్క మన పార్టీలో కొంతమంది పెద్దలకి ఇబ్బంది కలిగినా కూడా ఒక రోడ్డు వేసేటప్పుడు చెట్లు నరికేస్తాం, పురుగులు చనిపోతాయి, కానీ రోడ్డు వేసిన తర్వాత అభివృద్ధిని జనాలు చూస్తారు, కానీ అక్కడ చెట్టు పోయింది, అక్కడ చిన్న పురుగు చనిపోయింది అనరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు చాలా మంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఆయన ఎప్పుడు కళ్యాణ్ సార్కి అండగానే ఉన్నారు. ఎక్కడ దూరంగా ఉన్నా కూడా ఈ సభలకి పిఠాపురం రాలేకపోయినప్పటికీ కూడా ఆయన వీడియో బైక్ ద్వారా తమ్ముడు పట్ల ఆశీస్సులు తెలియజేయడం చాలా సంతోషం. అది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. మీరు ఎలా బయటికి వెళ్ళినప్పుడు ఆ అభిమానులు కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు కుటుంబం కానీ ప్రజలు కానీ అదేవిధంగా ఎంతో ఒత్తిడి ఉంటుంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని అంతగా ఇంతలాగా యాజిటీస్ దిగి అంతగా అభిమానించడానికి ప్రధాన కారణం ఏంటని మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఒకసారి తెలియజేయగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులు ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి మంచితనం, మనిషిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఎంత మంచిగా ఉంటే మనిషి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మనిషిలోని ధర్మం, నీతి, నిజాయితీ, సమాజం పట్ల ఒక అవగాహన, సేవా తత్పరత, సేవ చేసే గుణం, ఇవన్నీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నాలాంటి కొన్ని కోట్ల మంది శరీరం నుండి టాటూలు వేసుకొని ఆయన కోసం సైనికుల్లా పనిచేస్తున్నాను. నేను వాళ్ళలో ఒక భాగం అయినప్పుడు నేను ఒక ప్రత్యేకించి ఆయనలాగా ఉన్నానని నేను ఎప్పుడు అనుకోను. కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని నేను కూడా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఆయనలో ఉన్న వ్యక్తిత్వం నాకెందుకు రావట్లేదు, అలాంటి వ్యక్తిగా నేను ఎప్పుడు మారుతానన్న ప్రయత్నంలో ప్రతిరోజు నేను కళ్యాణ్ సార్లో ఉన్నటువంటి లక్షణాలని నాలో ఇంబైబ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఇది ఒక వేషం అని కానీ, ఇది ఒక ఆయనలాగా వేసుకునే ఒక ఆర్టిస్ట్గా కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను. ఒక మంచి ట్రూ హ్యూమెన్గా నేను అవడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన మా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, సుమన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేనే కాదు, ఇలాంటి కొన్ని కోట్ల మంది అసలు ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారో తెలియడం లేదు. మాట ఉప్పిన అయిపోతుంది. సముద్రానికి ఉన్న శక్తి మీ మాటల్లో ఉంటుంది. ఒక కనుసైగా సరిపోతుంది జనాల్ని శాసించడానికి. అది మంచి కోసం. అట్లాంటి లక్షణాలు మీ ద్వారా, మీ మాటల ద్వారా, మీ చూపు ద్వారా, మీ చేష్టల ద్వారా, మీలో ఉన్న నిజాయితీ ద్వారా మేము అన్నీ నేర్చుకుంటున్నాము. ఫలితమే నేను ఈరోజు ఇలాగ మారాలని ఎంతో ఆశతో రోజు చేస్తున్న యజ్ఞం ఇది. ఫైనల్గా చెప్పండి, పిఠాపురం ప్రజలకి ఎన్నికల తరుణంలో ఏ సందేశం అవ్వబోతున్నారు? పిఠాపురం ప్రజలకి సుమన్ టీవీ తరఫున, అదేవిధంగా మా జనశ్రేణుల తరఫున ప్రత్యేక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రోజుల వరకు గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు పిఠాపురం మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టుగానే జనసేన పార్టీ అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అది కేవలం మీ యొక్క ఆశీస్సులు. మీరు కోరుకున్నట్టుగా ఆయన భీమవరంలో యాక్చువల్ లాస్ట్ ఇయర్ పోటీ చేశారు. నేను ఎందుకు పిఠాపురం రావాల్సి వచ్చిందనంటే ఇది దైవ సంకల్పం అని నేను అనుకుంటున్నాను. ఆ మాటలు తక్కువ రైట్ నాకు తెలియదు కాదు. బట్ భగవంతుడు అలాంటి గొప్ప వ్యక్తిని పిఠాపురం తీసుకురావడం, ఈ మధ్య మళ్ళా ఆయన్ని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం, అవి ఈ యొక్క పిఠాపురానికి గొప్ప రోజులు అని నేను అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో పిఠాపురం ఒక దేశ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప అభివృద్ధి కేంద్రంగా మారబోతుందండి. అది పిఠాపురం ప్రజలు ఏ జన్మలో ఏ భాగ్యం చేసుకున్నారో, ఏ జన్మలో ఏం అదృష్టం వీళ్ళకి వచ్చిందో, అది అక్కడ కొన్ని చాలా నియోజకవర్గాలు ఆయన వస్తే బాగుందని ఎదురు చూస్తున్నాయి. కానీ అదృష్టం పిఠాపురం ప్రజలు దక్కింది. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇలాంటి నాయకుడు మీకు ఎమ్మెల్యేగా రావడం, అభివృద్ధిని మీరు రోజు రోజుకి చూడడం, అదేవిధంగా భావితరాలకు కావాల్సిన అభివృద్ధిని ఏంటో మీరు కళ్ళారా చూస్తారు. రాబోయే రోజుల్లో పిఠాపురం ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. చూసారు కదా మన జూనియర్ పవన్ కళ్యాణ్ గారి స్పందన. పవన్ కళ్యాణ్ గారిలో నీతి, నిజాయితీ, నిబద్ధత నచ్చి నేను ఆయనలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు పిఠాపురం నుంచి పోటీ చేయడం అదృష్టం. నిజంగా దైవ సంకల్పం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలోకి అడిగిపెట్టడం అనేది ఖాయం. ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత ఆయన్ని మంచి స్థాయికి తీసుకెళ్తాయని చెప్పి మన సుమన్ టీవీతో పంచుకోవడం జరిగింది. కెమెరామెన్ గోపాల్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.